This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు ఆగస్ట్ 14th సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. కాబట్టి సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైన సెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవరు ఎక్కువ స్కోర్ చేయగలిగితే వారే జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్ మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇదొకటి, కరెంట్ అఫైర్స్ అనేది డైనమిక్ సబ్జెక్టు. సో ఎప్పటికప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో అందుకు అనుగుణంగానే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్తో పాటు ప్రస్తుత వర్తమాన అంశాలను కూడా ఇక్కడ కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ కనుక తీస్తే ఇక్కడ 2020 సంవత్సరానికి గాను ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ గత ఏడాదితో పోలిస్తే 10 స్థానాలు ఎగబాకి 96వ స్థానానికి చేరింది అనేది మొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ తీసుకుంటే ఫార్చ్యూన్ 2020 లిస్ట్లో అగ్రస్థానంలో చైనాకు చెందిన సైనోపెక్ గ్రూప్ నిలిచింది. ఇది సెకండ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూసుకుందాం. సో ఇక్కడ ఆన్సర్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మొదటి స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ రెండవ స్టేట్మెంట్కి సంబంధించి ఈ ఫార్చ్యూన్ 2020 లిస్టులో అగ్రస్థానంలో వాల్మార్ట్ కంపెనీ అనేది ఉంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ మనకు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే కరెక్ట్ సమాధానం ఇక్కడ. సో నిన్న ఈ అంశానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని మీకు కవర్ చేయడం జరిగింది. సో అందులో ఈ ఫార్చ్యూన్ 500 జాబితాలో రిలయన్స్ కంపెనీ 96వ స్థానంలో నిలిచింది. మన ఇండియాకు చెందిన కంపెనీ. అదేవిధంగా వివిధ భారతీయ కంపెనీల లిస్టు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్టును ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ ఇక్కడ వైఎస్ఆర్ AP1 ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించింది అనేది మొదటి స్టేట్మెంట్ అయితే, సెకండ్ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీలకు 6%, ఎస్టీలకు 16.2% రిజర్వేషన్లను కల్పించారు. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ వైఎస్ఆర్ AP1 అనే పథకం ద్వారా దాదాపు 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. సో ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నూతన పారిశ్రామిక విధానాన్ని విడుదల చేయడం జరిగింది. సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సో మొత్తం 10 సేవలను ఈ పారిశ్రామికవేత్తలకు అందించనుంది. సో దీనినే మనము ఈ 10 సేవలను కలిపి వైఎస్ఆర్ AP1గా పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. సో ఇక సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కులకు ఎస్సీలకు ఇక్కడ 6% కాదు 16.2% రిజర్వేషన్లను, అదేవిధంగా
ఎస్టీలకు 6% రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ 16.2%, అదే ఎస్టీలకైతే 6% రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. సో మీకు ఈ పారిశ్రామిక విధానం గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందులో ఈ శాతాన్ని కూడా అక్కడ క్లియర్గా గుర్తుంచుకోమని చెప్పాను. కాబట్టి మనకు సో ఈ యాంగిల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ పారిశ్రామిక విధానం గురించి మొత్తం ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరిని నియమించారు అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి రాజేంద్రనాథ్ రెడ్డిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమించడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది గుర్తుంచుకోండి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం ముందుగా. సో ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా ఈ కరోనా వైరస్కి సంబంధించి ఒక న్యూ డివైస్ని కనుగొనడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఐటి రోపార్ డెవలప్స్ యూవీజీఐ బేస్డ్ రూమ్ డిస్ఇన్ఫెక్షన్ డివైస్. సో ఈ రోపార్ ఐఐటికి చెందిన విద్యార్థులు సో ఈ యూవీజీఐ బేస్డ్ డిస్ఇన్ఫెక్షన్ డివైస్ని కొత్తగా కనుగొనడం జరిగింది. సో ఈ యూవీజీఐ డిస్ఇన్ఫెక్షన్ డివైస్ ఏం చేస్తుందంటే ఒక రూమ్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కానీ ఆ బ్యాక్టీరియా మీదికి ఈ అతినీల లోహిత కిరణాలను పంపించి మొత్తం ఆ రూమ్లో ఉన్న వివిధ వస్తువులను స్కాన్ చేయడం ద్వారా అక్కడ ఏదైనా వైరస్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఆ వస్తువుల ఉపరితలంపై ఉంటే సో వాటిని నాశనం చేసే విధంగా ఈ యూవీజీఐ డిస్ఇన్ఫెక్షన్ డివైస్ అనేది పనిచేస్తుంది. సో ఇందులో ఈ యూవీ రేస్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఈ డివైస్ని డెవలప్ చేసిన వారు ఎవరంటే ఐఐటి రోపార్కు చెందిన రీసెర్చర్స్ మరియు అదేవిధంగా మూమెంటమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో వీరు కొలాబరేషన్ అయి ఈ న్యూ డివైస్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి సమాచారం కొంత ఇవ్వడం జరిగింది. సో యూవీ సేఫ్ ఎన్జూర్స్ జీరో షాడో 360-degree disinfection through its prismatic body foldable wings. The specially designed wings provide focused exposure to the most frequently touched surfaces such as door knobs, tabletops, cupboards, room fixtures, wall corners ఆర్ వర్క్ టాప్స్. సో ఇలా ఒక రూమ్లో వివిధ రకాల వస్తువులు మనకు సాధారణంగా టచ్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ డోర్కి సంబంధించి డోర్ నాబ్స్ కానీ లేకపోతే టేబుల్కి సంబంధించిన పరికరాలు కానీ కప్బోర్డ్స్ వంటివి. సో ఇలా మనము రూమ్లో ఎటువంటి పరికరాలు ఉంటాయో సో ఆయా పరికరాల మీద 360 కోణంలో ఈ యూవీ రేస్ను అక్కడికి పంపించడం ద్వారా అక్కడ ఉన్న ఉపరితలంపై ఉన్న ఈ బ్యాక్టీరియా మరియు వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ని పసిగట్టి అక్కడికక్కడే దీన్ని డిస్ఇన్ఫెక్షన్ చేస్తుంది. కాబట్టి సో దీన్ని యూవీజీఐ సిస్టమ్ అని అంటారు. సో దీనికి సంబంధించి ఈ అల్ట్రా వైలెట్ జెర్మిసైడల్ ఇరాడియేషన్ అని అంటారు దీన్ని. సో ఈ పేరు ఒకసారి మీరు గుర్తుంచుకోండి, అల్ట్రా వైలెట్ జెర్మిసైడల్ ఇరాడియేషన్. సో దీన్నే యూవీజీఐ అని పిలవడం జరుగుతుంది. సో it is a disinfection method that uses short wavelength ultraviolet. సో ఒక షార్ట్ వేవ్ లెంత్ అల్ట్రావైలెట్ కిరణాలని ఈ డివైస్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న అల్ట్రావైలెట్ కిరణాలని ఈ యూవీజీఐ డివైస్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇది అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియాకి సంబంధించిన జన్యువులను ఇవి ఇనాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ యూవీ ఇన్ఫెక్షన్ రేస్లను అక్కడికి పంపించడం వలన. సో
అదే ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది డెఫినేషన్ రూపంలో. సో ఇన్యాక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ బై డిస్ట్రాయింగ్ ద న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ డిస్టర్బ్సింగ్ దేర్ డిఎన్ఏ. సో ఆ వైరస్ యొక్క డిఎన్ఏని కూడా అక్కడ నాశనం చేస్తుంది. సో లివింగ్ దెమ్ టు అనేబుల్ టు పెర్ఫామ్ వైటల్ సెల్యులర్ ఫంక్షన్స్. ఆ జన్యు వైరస్కు సంబంధించిన ఆ జన్యు ఏదైతే ఉందో అది పని చేయకుండా దాన్ని ఇన్యాక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది. సో UVGI used in variety of applications such as food, air and water ప్యూరిఫికేషన్లో ఈ UVGI టెక్నాలజీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో దీనినే మనం తెలుగులో అతి నీలలోహిత క్రిమి సంహారక కాంతి ప్రసారం అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు దీన్ని. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఈజీగా అర్థం అవడానికి. ఈ యంత్రం లోపలికి ఏదైనా సామాగ్రి వెళ్ళగానే దాదాపు 360 డిగ్రీల కోణంలో ఆ సామాగ్రిని స్కాన్ చేసి అతినీల లోహిత కిరణాలు అనేవి విస్తరించడం అనేది జరుగుతుంది. సో ఆ సామాగ్రిపై ఎక్కడ ఏ మూలన ఎటువంటి వైరస్ లేకపోతే సూక్ష్మ క్రిములు ఉన్నా కానీ ఈ కిరణాలు ఏం చేస్తాయంటే క్షణాల్లో వాటిపై దాడి చేసి నాశనం చేయడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో దీనిని ఎవరు డెవలప్ చేశారు అనేది గుర్తుంచుకోవాలి. దీని యొక్క ప్రధానమైన పనితీరును కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి ఇక్కడ తీసుకుంటే ఇది ఇండియా మరియు మాల్దీవ్స్కి సంబంధించిన అంశం ఇది. సో ఇండియా అనౌన్సెస్ $500 million ప్యాకేజ్ ఫర్ ద మాల్దీవ్స్. సో ఇండియా మాల్దీవ్స్కి $500 మిలియన్ ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా మరియు మాల్దీవుల మధ్య సంబంధం అనేది ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో ఈ రెండు కోణాల్లో మనము ఈ టాపిక్ అనేది చూసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇండియా అనౌన్స్డ్ ఏ స్లూ ఆఫ్ న్యూ కనెక్టివిటీ మెజర్స్ ఫర్ ద మాల్దీవ్స్ ఇంక్లూడింగ్ ద ఎయిర్, సీ, ఇంట్రా ఐలాండ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్ ఎఫర్ట్ టు హెల్ప్ ద ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ డీల్ విత్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 పాండమిక్. సో ప్రస్తుతం మన భారతదేశము ఈ మాల్దీవులకి ఆర్థికంగా సహాయం చేయనుంది. సో ఇండియా మరియు ఈ మాల్దీవుల మధ్య రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి సో అందులో ఎయిర్ అంటే వాయు రవాణాకి, సీ అంటే సముద్ర జలాల ద్వారా, అదేవిధంగా ఇంట్రా ఐలాండ్ కమ్యూనికేషన్ అంటే అక్కడ ఉన్న వివిధ దీవుల మధ్య ఇంట్రా ఐలాండ్కు, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ పరంగా భారతదేశము మాల్దీవులకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. సో ఈ మాల్దీవులు ఆర్థికంగా మరింత బలోపేతం అవడానికి భారత్ సహాయం చేయనుంది. సో అన్ ఎయిర్ కనెక్టివిటీ బబుల్ ఫర్ ట్రావెల్, ఏ డైరెక్ట్ ఫెర్రీ సర్వీస్, ఏ సబ్మెరైన్ కేబుల్ ఫర్ టెలికాం కనెక్టివిటీ అండ్ అసిస్టెన్స్ ఫర్ ద గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ టు కనెక్ట్ మాలే టు 3 నైబరింగ్ ఐలాండ్స్. ఇది గుర్తుంచుకోవాలి. 3 నైబరింగ్ ఐలాండ్స్ మాలేకు మరియు 3 నైబరింగ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న 3 ఐలాండ్స్కు మధ్య ఈ కనెక్టివిటీ కోసము ఈ సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క పేరు గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ. సో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. సో మనకి ఇక్కడ ఎయిర్ బబుల్ కనెక్టివ్ అంటే ప్రస్తుతం ఇండియా ఎయిర్ బబుల్ ఒప్పందం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఇస్తాను. సో దానికి సంబంధించి నిన్న న్యూస్లో ఒక వార్త రావడం జరిగింది. ఇండియా ఇంక్స్ ఎయిర్ బబుల్ డీల్ విత్ మాల్దీవ్స్. సో ఇండియా మరియు ఈ మాల్దీవ్స్ మధ్య ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ప్రస్తుతం ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది గత కొన్ని నెలలుగా మనకు ముఖ్యంగా వార్తల్లో కనిపిస్తుంది. సో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ఏంటంటే ప్రస్తుతం వివిధ విదేశాలలో ఉన్న భారతీయులను ఈ వాయు రవాణా ద్వారా అంటే విమాన రవాణా ద్వారా సో మన భారతదేశంలోకి సురక్షితంగా తీసుకురావడానికి
కుదుర్చుకున్న ఒప్పందంగా దీన్ని చెప్పుకోవచ్చును. దీన్నే మనము ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటారు. సో ఇది భారత్కు మరియు వివిధ దేశాలకు మధ్య కుదుర్చుకునే ఒక ఒప్పందము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విదేశాల నుంచి మన భారతదేశానికి వచ్చే ప్రయాణికులను ఎవరైతే ఉన్నారో సో అక్కడ ప్రయాణికులను ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత వారిని సురక్షితంగా క్వారంటైన్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లో. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపించకుండా. సో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ మనం ఏ దేశాలతో చేసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు క్లియర్గా దీని గురించి ఇవ్వడం జరిగింది. అండ్ ఎయిర్ బబుల్ బిట్వీన్ కంట్రీస్ అలోస్ సిటిజన్స్ టు ట్రావెల్ ఫ్రీలీ బిట్వీన్ ద స్పెసిఫైడ్ నేషన్స్. ఇక్కడ స్పెసిఫైడ్ నేషన్స్ అనేది గుర్తుంచుకోవాలి. స్పెసిఫైడ్ నేషన్స్ వితౌట్ హ్యావింగ్ ద నీడ్ టు అండర్గో ఆన్ అరైవల్ క్వారంటైన్. సో ఇండియా కరెంట్లీ హ్యాస్ అలౌడ్ ట్రావెల్ టు ది యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ కువైట్. సో ఈ 5 దేశాలతో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ని భారతదేశం కుదుర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ మాల్దీవులతో కలిపి మొత్తం 6 దేశాలని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎయిర్ బబుల్కి సంబంధించి. సో ఎయిర్ కనెక్టివిటీ బబుల్ ఫర్ ట్రావెల్, ఎ డైరెక్ట్ ఫెర్రీ సర్వీస్. సో భారతదేశానికి మరియు ఇండియాకి మధ్య ఒక డైరెక్ట్ ఫెర్రీ సర్వీస్ను ఏర్పాటు చేయాలనే దీన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఏ సబ్మెరైన్ కేబుల్ ఫర్ టెలికాం కనెక్టివిటీ. సో టెలికాం కనెక్టివిటీ కోసము ఒక సబ్మెరైన్ కేబుల్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అసిస్టెన్స్ ఫర్ ది గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ GMCP. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో ప్రస్తుతం దీన్ని మాల్దీవ్స్లో నిర్మించడం జరుగుతుంది. ఈ మాలే చుట్టుపక్కన ఉన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐలాండ్స్ను కలిపే విధంగా ఈ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ను నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతం. సో ఇది అక్కడ నిర్మిస్తున్న ఒక అతిపెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మన భారతదేశము $100 మిలియన్ ఒక గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $400 ఇక్కడ 400 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకి భారత్ సహాయం చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ GMCP అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్కు ఈ ఆర్థిక సహాయాన్ని ఇక్కడ అందజేయడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం ఇది. సో ద GMCP వుడ్ బి ది లార్జెస్ట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ మాల్దీవ్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్గా మనం చెప్పవచ్చును మాల్దీవ్స్కి సంబంధించి. ద ప్రాజెక్ట్ విచ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ కాస్వేస్ టు కనెక్ట్ మాలే టు విల్లింగిలి, అదేవిధంగా తైలాఫుషి మరియు గుల్హి ఫాహు ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్ను కనెక్ట్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. సో దీని యొక్క పొడవు వచ్చేసి 6.7 కిలోమీటర్లుగా ఉంటుంది ఈ ప్రాజెక్టు పొడవు వచ్చేసి. సో ఇక్కడ ఈ ఐలాండ్ పేర్లు అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో విల్లింగిలి, తైలాఫుషి మరియు గుల్హి ఫాహు ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మాలేతో కనెక్ట్ చేయనున్నారు. సో ఈ విధంగా కనెక్ట్ చేయడం ద్వారా ఇక్కడ వ్యాపార వాణిజ్యాలు మరింతగా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ పర్పస్లో కూడా ఈ ప్రాజెక్టుని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా జరిగే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఐలాండ్ ఒకసారి మీరు మ్యాపింగ్లో చూసుకోండి ఒకసారి. సో ఈ మాలే చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ ఒకసారి మీరు చూసుకోవాలి. సో ఇక మనకు నెక్స్ట్
వచ్చేసి దీనికి సంబంధించి ఇక్కడ తెలుగులో మీకు ఇవ్వడం జరిగింది ట్రాన్స్లేషన్ చేసి. సో ఇదే సేమ్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషనే నేను ఇక్కడ ఇచ్చాను. సో మాల్దీవులు ఎదుర్కొంటున్న ఈ లిక్విడిటీ షార్టేజ్ను అధిగమించేందుకు సో $400 మిలియన్ కరెన్సీ స్వాప్ను అరేంజ్మెంట్ చేసినట్లు తెలపడం జరిగింది. సో భారతదేశానికి మరియు ఈ మాల్దీవులకు మధ్య వాణిజ్య సంబంధాలే కాకుండా జాతి, భాష, సాంస్కృతిక, మతపరమైన అనుబంధం కూడా ఉంది. సో గతంలో మనకు ఈ మాల్దీవ్స్ల నుంచి సింధు నాగరికత కాలంలో ఒకసారి మనం గమనిస్తే సో ఈ మాల్దీవుల నుంచి లోతాల్ ఓడరేవ్ ఏదైతే ఉందో ఈ లోతాల్ ఓడరేవ్కి వాణిజ్య వ్యాపారం కొనసాగేది అని మనకు హిస్టరీలో చదువుకోవచ్చు. అది కూడా మనకు హిస్టరీ పరంగా ఒకసారి గుర్తుంచుకోవాలి. అంటే గత 2000 సంవత్సరాల నుంచి భారత్ మరియు మాల్దీవుల మధ్య సో ఇటువంటి వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ మాల్దీవులను ఈ హిందూ మహాసముద్రంలో ఒక వ్యూహాత్మక ప్రాంతంగా భారతదేశం భావించి సో ఈ మాల్దీవులని ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని భారత్ ఆశిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా భారత్కు సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఈ మాల్దీవులకి సహాయం చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక వ్యూహాత్మక స్థానం. సో ఇక్కడ దాదాపు 1200 చిన్న చిన్న పగడపు దీవుల సమూహారంగా ఉందని చెప్పొచ్చు. సో భారత్, చైనా, జపాన్ దేశాలకు చెందిన నౌకలు ఇక్కడ ఈ మాల్దీవుల సమీపం నుంచే నిరంతరం ఇంధనాన్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. సో దక్షిణ ఆసియాకు సంబంధించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సో భారత్ మరియు ఈ మాల్దీవుల మధ్య రక్షణ పరంగా అదేవిధంగా భద్రతా పరంగా ఇరు దేశాల సహకారం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి తీసుకుంటే సో ఇటీవల భారత ప్రధానమంత్రి రెండవసారిగా ఎన్నికైన తర్వాత సో మొట్టమొదటిసారిగా మాల్దీవుల దేశాన్ని సందర్శించడం అనేది జరిగింది. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. సో మొట్టమొదటిసారిగా ఈ మాల్దీవులను సందర్శించడం జరిగింది విదేశీ పర్యటనలో భాగంగా. సో అక్కడ సందర్శించిన తర్వాత అతనికి మాల్దీవుల అత్యున్నత పురస్కారమైన రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ అనే పురస్కారాన్ని భారత ప్రధానమంత్రికి ఇవ్వడం అనేది జరిగింది మాల్దీవుల ప్రభుత్వం. సో సాగర జలాలపై అధ్యయనం చేయడానికి ఆరోగ్యము, నౌకాయాన సహకారము వంటి వివిధ అంశాలపై భారతదేశము మరియు మాల్దీవుల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి గతంలో. సో భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే సో చైనా కూడా ఈ మాల్దీవుల మీద దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి చైనా అనేది ఈ మాల్దీవుల్లో గతంలో అంటే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కాకుండా గతంలో ఉన్న ప్రెసిడెంట్ స్థానంలో అబ్దుల్ యమన్ అనే ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. అతను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు సో అతను భారతదేశానికి కాకుండా ఎక్కువ చైనాకు ఫేవర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మొన్న 2019లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత అక్కడ అధ్యక్షుడి మార్పు అనేది జరిగింది. సో ఆ మార్పు నేపథ్యంలో అతను ఎక్కువగా భారతదేశము మరియు ఈ మాల్దీవుల మధ్య స్నేహ సంబంధాలను కోరుకున్న నేపథ్యంలో సో భవిష్యత్తులో ఇది మరింత కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవైపు చైనా ఆధిపత్యాన్ని కూడా అక్కడ ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు భారత్ కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు మెయిన్స్ పరంగాను అదేవిధంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి తీసుకుంటే పిఎం మోడీ లాంచెస్ కంట్రీస్ ఫస్ట్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ ప్రామిస్డ్ ఇన్ ద బడ్జెట్. సో భారత ప్రధానమంత్రి సో బడ్జెట్లో చెప్పిన ప్రకారము ఇప్పుడు నూతన పన్ను విధానానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఒక పారదర్శకమైన పన్ను విధానాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ప్రైమ్ మినిస్టర్
నరేంద్ర మోడీ అన్వీల్ కంట్రీస్ ఫస్ట్ చార్టర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ రైట్స్ అండ్ డ్యూటీస్. సో పన్నులు కట్టే వారికి సంబంధించి వారి యొక్క హక్కులను మరియు విధులను గుర్తించే విధంగా ఒక చార్టర్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది దానికి సంబంధించిన వార్త ఇది. సో ప్రత్యక్ష పన్నుల విషయంలో అవినీతిని మరింతగా తగ్గించే దిశగా కొన్ని కీలకమైన సంస్కరణలను భారత ప్రధానమంత్రి ఆమోదించడం అనేది జరిగింది. సో నిన్న ఆ పన్ను విధానానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో మొత్తం మన దేశ వ్యాప్తంగా 1.3 బిలియన్స్ ఉన్నప్పటికీ ఓన్లీ 15 మిలియన్ పాపులేషన్ మాత్రమే ఈ పన్నులను కడుతున్నారని కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పన్నులు చెల్లించే వారి సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించి సో పన్నుల మదింపు, అదేవిధంగా ఈ పన్నులకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలపై వచ్చే అప్పీళ్లకు సంబంధించిన అంశాల్లో, అదేవిధంగా వ్యక్తుల ప్రమేయం అనేది లేకుండా చేయడం ఈ నూతన పన్ను విధానం యొక్క ప్రధానమైన లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చును. సో పారదర్శకమైన, అదేవిధంగా నీతివంతమైన, ఉచితంగా అందుబాటులో ఉండే పన్ను సేకరణ విధానం కోసం ఈ చెల్లింపుదారుల చార్టర్ను రూపొందించడం అనేది జరిగింది. సో దీని యొక్క పేరు వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద ఆనెస్ట్. సో దీన్ని మనం ఒకసారి తెలుగులో గనక చెప్పుకుంటే పారదర్శక పన్ను విధానము, నిజాయితీ పరుల గుర్తింపు అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధానం ద్వారా 3 ప్రధానమైన పన్ను సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అప్పీల్ మరియు ట్యాక్స్ పేయర్ చార్టర్ అనే ఈ 3 విధానాలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ మరియు ట్యాక్స్ పేయర్స్ చార్టర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి తక్షణం అమల్లోకి వస్తున్నాయి. సో ఈ ఫేస్లెస్ అప్పీల్ సదుపాయం ఏదైతే ఉందో ఇది సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. సో ఇందులో భాగంగా ప్రధానమంత్రి 3 పదాలను ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ 3 పదాల గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. అవి వచ్చేసి సీమ్లెస్, పెయిన్లెస్, అదేవిధంగా ఫేస్లెస్ అనే ఈ 3 పదాలను కూడా ఇక్కడ తెలపడం జరిగింది. సో ఈ సీమ్లెస్ అంటే సో ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా వారి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆదాయపు పన్ను విభాగం పనిచేయాలి. సో ఇక పెయిన్లెస్ అంటే టెక్నాలజీ నుంచి నిబంధనల వరకు అన్నీ సులభతరంగా జరిగే విధంగా ఉండాలనేది పెయిన్లెస్. అదేవిధంగా ఫేస్లెస్ అంటే పన్ను చెల్లింపుదారుడు, అదేవిధంగా ఆ పన్ను చెల్లింపుకు సంబంధించి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో అతను ఎవరు అనే దానికి సంబంధం లేకుండా ఉండాలనే ఫేస్లెస్ విధానం అంటారు దీన్నే. సో ఈ 3 పదాలను కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ తన యొక్క స్పీచ్లో ఈ 3 పదాలను ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. సో ఆదాయపు పన్ను అసెస్మెంట్ ప్రక్రియను, ఈ ఆదాయపు పన్ను విభాగం ఏదైతే ఉందో అది మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ నూతన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు వారి యొక్క పన్నుకు సంబంధించి రిటర్న్ చేయడం జరుగుతుంది ఫైల్ని. సో వాటిని పరిశీలించి సో పన్ను చెల్లింపులపై వారికి నోటీసులను జారీ చేయడం అనేది జరుగుతుంది. వారు దాఖలు చేసే పత్రాలను స్వీకరించి సో దానికి అవసరమైన అన్ని ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా వెసులుబాటు కల్పించడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఈ పన్ను రిటర్న్స్కి సంబంధించి వాటిని పరిశీలించే అధికారి, అదేవిధంగా పన్ను ఎవరైతే చెల్లిస్తారో అతనికి భౌతికంగా ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో ఇందుకోసం ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ అనే స్కీమ్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దీనిని 2019వ సంవత్సరంలో ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా అక్టోబర్లో అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో అది కేవలం ఒక ప్రయోగాత్మకంగానే మనం చెప్పుకోవచ్చును.
సో దీనికి సంబంధించి ఎటువంటి వేధింపులు అనేవి ఈ ఫేస్లెస్ అసెస్మెంట్లో ఉండవని చెప్పుకోవచ్చును. సో గతంలో చెప్పినట్లుగానే ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం అనేది ఉండదు. సో దానివల్ల చాలా సమయం అనేది ఆదా అవుతుంది. సో ఇది మొత్తం ఎలక్ట్రానిక్ ప్రక్రియ ద్వారా జరిగే విధానం కాబట్టి సో ఇది ప్రధాన లక్ష్యాన్ని గనక ఒకసారి మనం గమనిస్తే సో ఈ పన్ను విధానానికి సంబంధించి మానవ ప్రమేయాన్ని తగ్గించడము, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా చేయడము ఈ విధానం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. సో అదేవిధంగా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి తీసుకుంటే బడ్జెట్కు సంబంధించి సో గతంలో ఈ పన్ను చెల్లింపుదారులకు సహాయపడే విధంగా సో వారి యొక్క వివాదాల పరిష్కారం కోసము ఒక పథకాన్ని కూడా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. సో అది వివాద్ పే విశ్వాస్ అనే పథకం. దీన్ని కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ పథకం ద్వారా పన్నుకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని పరిష్కరించుకునే అవకాశం అనేది ఈ పథకం ద్వారా కల్పించడం జరిగింది. సో ఇది మీరు ఒకసారి బడ్జెట్కి సంబంధించి కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇటీవల బడ్జెట్లో ఈ ఆదాయపు పరిమితిని కూడా కొంచెం మార్చడం అనేది జరిగింది. సో ఐటీ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మీరు ఒకసారి చూసుకుంటే మనకు ఈ యాంగిల్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ టేబుల్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో ఆదాయ పరిమితి, సో పాత బడ్జెట్ ప్రకారము పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సో కొత్త బడ్జెట్ ప్రకారము పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మినిమం వచ్చేసి 2.5 లక్షల వరకు ఎటువంటి ఆదాయపు పన్ను అనేది లేదు. సో మిగతా ఆదాయం పరంగా చూసుకుంటే సో 2.5 లక్షల నుంచి గరిష్టంగా 15 లక్షలు దాటిన తర్వాత సో పన్ను ఏ విధంగా ఉందనేది సో మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి ఇవన్నీ. సో ఇక మనము నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే హైకోర్టు ఈ ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్స్ రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో రైట్ ప్రిస్క్రిప్షన్స్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని మనకు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిస్క్రిప్షన్స్ అనేవి సాధారణంగా ఓన్లీ డాక్టర్స్, అదేవిధంగా ఈ ఫార్మాస్యూటికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో సో వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వారికి సాధారణంగా వారు రాసే రైటింగ్ అనేది అర్థం కాకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించి గతంలో కూడా గైడ్లైన్స్ అనేది విడుదల చేయడం జరిగింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు డిస్ఫర్ మెడికల్ రికార్డ్స్, ద ఒరిస్సా హైకోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఇష్యూ ఏ సర్క్యులర్ asking doctors to write prescriptions in capital letters and in an unambiguous manner అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే హైకోర్టు ఈ ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రిస్క్రిప్షన్స్ విషయంలో క్లియర్గా అర్థమయ్యే విధంగా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలని ఒక సర్క్యులర్ని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఒరిస్సా హైకోర్టు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే సో ఎటువంటి ప్రిస్క్రిప్షన్స్కి సంబంధించి ఈజీగా సామాన్య జనానికి అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా సో ఈ చట్టపరమైన చర్యల్లో తీసుకోవడానికి సో ఎటువంటి డిలే అవ్వకుండా ఈ ప్రిస్క్రిప్షన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలని కూడా మరొక కోణంలో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒరిస్సా హైకోర్టు అనేది మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సో ఈ ఒరిస్సా హైకోర్టు ఇటీవల ఈ తీర్పును చెప్పడం జరిగింది. సో దిస్ కోర్ట్ ఫీల్స్ అంటే కోర్టు ఏ విధంగా ఫీల్ అయిందనేది సో ఇట్ ఈస్ ఇంపారిటివ్ దట్ ఎంటైర్ ఫిజిషియన్ కమ్యూనిటీ నీడ్స్ టు గో టు ద extra mile and make conscious efforts
టు రైట్ ప్రిస్క్రిప్షన్స్ ఇన్ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో గుడ్ హ్యాండ్ రైటింగ్లో ఈ ప్రిస్క్రిప్షన్స్ ఉండే విధంగా వీరు చర్యలు తీసుకోవాలి. సో ప్రిఫరబుల్లీ ఇన్ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో రాస్తే ఇంకా బెటర్గా ఉంటుందని హైకోర్టు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కంప్యూటర్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి సో దీనిని మరింత ఈజీగా ఉపయోగించుకోవాలని, ఈ డిజిటల్ టెక్నాలజీని ఈ ప్రిస్క్రిప్షన్స్ రాసే విధానంలో ఉపయోగించుకోవాలని కూడా ఒక సూచన కూడా చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్స్ అనేవి సో ఇతరులు చదవడానికి చాలా కష్టమైన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ నిర్ణయం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ ఔషధాల పేర్లు ఏవైతే ఉన్నాయో సో ఈ ఔషధాల పేర్లను వాటి యొక్క బాక్సులపై తెలుగులోనే ముద్రించాలని ఒక నిబంధనను కూడా తీసుకురావడం జరిగింది. సో మాత్రలు అదేవిధంగా మందు సీసాలపై తెలుగులోనే ఔషధ ఫార్ములాను ముద్రించడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. గతంలో దేశవ్యాప్తంగా కూడా 2016వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా రాయాలని కూడా కొన్ని నిబంధనలు కూడా తెలపడం జరిగింది సో భారత ప్రభుత్వము. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికార్డు సృష్టించిన మోడీ అని మనకి ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొక రికార్డును కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి పదవిలో అత్యధిక కాలం ఉన్న వ్యక్తుల్లో సో మోడీ 4వ స్థానంలో నిలవడం జరిగింది. సో గతంలో కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్లో వాజ్పేయి 2268 రోజులు పదవిలో ఉండగా సో ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో ఈ 2268 రోజులను కూడా దాటవేయడం జరిగింది. కాబట్టి సో నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్న 4వ వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలవడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోడీ, ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత వచ్చేసి మనకు వాజ్పేయి ఉంటాడు, ఎందుకంటే వాజ్పేయి వచ్చేసి 2268 రోజులు ఉన్నాడు కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్లో వాజ్పేయి ఉంటాడు. సో ప్రధాని పదవిలో సుదీర్ఘకాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి కూడా మోడీ అని మనం చెప్పుకోవచ్చును. సో ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అన్ని ఆయుష్మాన్ భారత్లో విలీనం చేయనున్నారు. సో దీనికి జాతీయ ఆరోగ్య సంస్థ పాలనా మండలి కూడా ఆమోదాన్ని తెలపడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అయిన ఆరోగ్య పథకాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఆరోగ్య పథకాలన్నింటినీ ఈ ఆయుష్మాన్ భారత్ అనే పథకంలో విలీనం చేసే ప్రతిపాదనకు జాతీయ ఆరోగ్య సంస్థ పాలక మండలి ఆమోదం తెలపడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలును పర్యవేక్షించే పాలక మండలి, ఇది జాతీయ ఆరోగ్య సంస్థ పాలక మండలి. సో ఈ పథకాన్ని ఇది పర్యవేక్షిస్తుంది అన్నమాట. సో ప్రస్తుతం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిర్మాణ పారిశుద్ధ్య కార్మికుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల ఆరోగ్య పథకాలు మొత్తం ఇక నుంచి ఒకే పథకంలోకి రానున్నాయి. సో ఇక నెక్స్ట్ టాపిక్ వద్దాం. సో ఈ నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ నంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అండ్ 9th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండర్ ద ఆర్గానిక్ ఫార్మింగ్. సో సేంద్రియ వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తుతము భారతదేశము మొదటి స్థానంలో ఉంది. సో ఈ సేంద్రియ రైతుల సంఖ్యలో, అదేవిధంగా ఈ ఆర్గానిక్
ఫార్మింగ్ ఏరియా వరకు వచ్చేసి 9వ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ద గ్రోత్ హిస్టరీ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ అన్ఫోల్డింగ్ విత్ ఇంక్రీజింగ్ డిమాండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో గ్లోబల్లీ. సో ప్రస్తుతం ఈ సేంద్రియ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో ఈ సేంద్రియ వ్యవసాయ విధానము కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలు అమలు చేయడం అనేది జరుగుతుంది. సో కనుక ఈ సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువగా ప్రజలు ఆరోగ్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫుడ్ మీదనే ఎక్కువగా కొనుగోలు అనేవి కొనసాగుతున్నాయి ప్రస్తుతం. సో భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు అనేది ప్రబలకుండా ముందు జాగ్రత్తగా చర్యగానే సో ప్రజలు ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ సేంద్రియ వ్యవసాయం కూడా భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంది. సో ఇండియా వచ్చేసి ఫస్ట్ స్థానంలో ఉంది ఆర్గానిక్ ఫార్మర్స్ పరంగా, నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ పరంగా, అండ్ 9th పొజిషన్లో ఉంది ఏరియా పరంగా. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోవాలి, ఫస్ట్ ప్లేస్ 9th ప్లేస్ అనేది. సో సిక్కిం బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ టు బికమ్ ఫుల్లీ ఆర్గానిక్ అండ్ అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ త్రిపుర అండ్ ఉత్తరాఖండ్ హ్యావ్ సెట్ సిమిలర్ టార్గెట్స్. సో సిక్కిం అనే రాష్ట్రం ఏదైతే ఉందో ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చును. సో దీనిని త్రిపుర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. సో ఈ రాష్ట్రాలు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిని ఎక్కువగా చేస్తున్నాయి. సో త్రిపుర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఇండియాకు వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఎక్కువగా ఈ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది వ్యవసాయ రంగంలో. ఎందుకంటే అక్కడ ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా చాలా హిల్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, అంటే కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అక్కడ ఈ సేంద్రియ వ్యవసాయం అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం ఉందని మనం చెప్పుకోవచ్చును. సో భారత ప్రభుత్వం కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించడానికి, అదేవిధంగా ఈ రైతుల యొక్క స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రసాయన రహిత సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్, గుర్తుంచుకోండి ఇది ఒకసారి. సో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే పథకాన్ని, అదేవిధంగా పరంపరగత్ కృషి వికాస్ యోజన అనే ఒక ప్రత్యేకమైన పథకాలని ఈ సేంద్రియ వ్యవసాయ విధానానికి ప్రకటించడం అనేది జరిగింది. సో దీని గతంలో 2015వ సంవత్సరంలో ఈ పథకాలను లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీంతో పాటు వ్యవసాయ ఎగుమతి విధానం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ ఎగుమతి విధానము 2018 ప్రకారము ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సేంద్రియ మార్కెట్లను పెంచాలని, అదేవిధంగా భారతదేశము ఒక సేంద్రియ వ్యవసాయ ఎగుమతిదారుగా అభివృద్ధి చెందాలని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ వ్యవసాయ ఎగుమతి విధానము 2018 ప్రకారము. ఇది గుర్తుంచుకోండి మీరు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేవి గనక ఒకసారి మనం గమనిస్తే ప్రధానంగా సేంద్రియ ఎగుమతుల్లో అవిసె గింజలు మరియు నువ్వులు, సోయాబీన్, టీ, అదేవిధంగా ఔషధ మొక్కలు, బియ్యము మరియు పప్పు ధాన్యాలు ఇవి ప్రధానమైన ఎగుమతులుగా ఉన్నాయి సేంద్రియ వ్యవసాయ విధానంలో. సో 2018-19వ సంవత్సరం కనుక మనం గమనిస్తే ఈ సేంద్రియ ఎగుమతుల్లో దాదాపు ఎగుమతులు పెరగడానికి 50% మేరకు ఈ సేంద్రియ ఎగుమతులు దోహదపడ్డాయని మనం చెప్పొచ్చును. సో ఇది గతంలో ఇచ్చిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం నేను అఫీషియల్ డేటానే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా దాదాపు 5,000 కోట్ల రూపాయల ఎగుమతుల వ్యాపారం అనేది జరిగింది మన భారతదేశం నుంచి. సో ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ఈ ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల నుంచి
యూకే, యుఎస్ఏ మరియు స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలకు ఎక్కువ మొత్తంలో ఎగుమతులు అనేవి కొనసాగుతున్నాయి. సో వీటిని భవిష్యత్తులో మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో అదేవిధంగా ఈ సేంద్రియ వ్యాపారానికి సంబంధించి ఒక కామర్స్ ప్లాట్ఫామ్ను కూడా రూపొందించడం అనేది జరిగింది. సో దాని పేరు వచ్చేసి జైవిక్ ఖేతి .in అనే ఒక కామర్స్ ప్లాట్ఫామ్ను కూడా రూపొందించడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయ ఎగుమతులకు, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇటువంటి అనేక రకమైన చర్యలు అనేవి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సో రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో పండించే పంటలలో ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మరింతగా పెంచడానికి రైతులలో అవగాహనను కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికి తగ్గట్టు బడ్జెట్లో నిధులను కేటాయించాలి. అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ సంస్థలు, అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటితో పాటు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మరింత పరిశోధనలు కొనసాగించి ఈ పంటలను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది జస్ట్ ఓవరాల్గా ఒకసారి చూసుకోండి. సో ఆస్ట్రేలియా మరియు ఇండియాకు మధ్య జరిగిన ఒక సంభాషణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 5G టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఇటీవల భారతదేశము బ్యాన్ చేసిన యాప్లకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక చర్చ అనేది జరిగింది ఇరు దేశాల మధ్య. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్రొటెక్టింగ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ద 5G నెట్వర్క్స్. సో ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి, అదేవిధంగా 5G నెట్వర్క్ సంబంధించి తమ యొక్క అనుభవాలను ఈ రెండు దేశాలు పంచుకోవడం అనేది జరిగింది. సో సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్లో భాగంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి, ఇండియా మరియు ఆస్ట్రేలియా దేశాలు. సో ఇరు దేశాలు కలిసి ఒక ఉమ్మడి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో యాజ్ ద ప్రైమ్ మినిస్టర్స్ వర్చువల్ సమ్మిట్ ఇన్ జూన్, both countries had signed a cyber enabled critical technology framework agreement. సో ఈ అగ్రిమెంట్ పేరు గుర్తుంచుకోవాలి, ఏ దేశాల మధ్య కుదిరింది అనేది. సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఇండియా మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం అని చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకు ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో, కాబట్టి ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి ఈ అగ్రిమెంట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే, కన్సిడర్ మోర్ లాంగ్వేజెస్ ఇన్ గవర్నమెంట్. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ కెన్ బి అమెండెడ్ టు బ్రింగ్ ఇట్ అప్ టు డేట్, CJA టెల్స్ టు సెంటర్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఈ లాంగ్వేజెస్కి సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా has said that government should consider amending the Official Languages Act. సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని 1963లో ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టానికి సంబంధించి ఇందులో మరికొన్ని లాంగ్వేజెస్ను కూడా చేర్చాలని, అది ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఈ లాంగ్వేజెస్ని ఈ చట్టంలో చేర్చాల్సిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి ఒక సూచన చేయడం జరిగింది. ఇది కేవలం ఈ చట్టంలో హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్కే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్న అనేకమైన భాషలు ఉన్నాయి. సో అందులో ఈ చట్టంలో ఈ భాషలను కూడా చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక సూచన చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ఈ నూతన సాంకేతిక ప్రపంచంలో ఈ ఇంగ్లీష్ భాష నుంచి ట్రాన్స్లేషన్ చేయడం అనేది చాలా ఈజీ అయిన టాస్క్ అని, సో ఇటువంటి ఈజీ టాస్క్ అనేది కేంద్రానికి కూడా సాధ్యమవుతుంది. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పులను దాదాపుగా 6 నుంచి 7 భాషల్లో తీర్పులను
వెల్లడిస్తుంది కాబట్టి సో కేంద్రానికి ఇది ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదని కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఇదొకటే చాలా ఇంపార్టెంట్. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963లో ఉన్న లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయంటే హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకు జనరల్గా చూసుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల్లో ఏ డాక్యుమెంట్ తీసుకున్నా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం, అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే పాలసీలకు సంబంధించి, అదేవిధంగా విధి విధానాలకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ తీసుకున్నా కానీ జనరల్గా ఇంగ్లీష్లో ఉంటుంది, లేకపోతే హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇది కేవలం చదువుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో కామన్ పీపుల్కి ఇందులో ఉన్న అంశాలు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి సో రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో దీనివలన పరిపాలన గురించి ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఒక పారదర్శకత ఏర్పడే అవకాశం అనేది ఉంది. అంటే సో గవర్నమెంట్ ఈ పనులను చేస్తుంది, సో ఈ సూచనలు చేసింది అని సో ప్రజలు ఈజీగా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా చేయడం వలన. సో ప్రస్తుతం ఇది ఢిల్లీ హైకోర్టులో ఒక కేసుకు సంబంధించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కేసు ఏమిటి అంటే ఇక్కడ సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ అని ఇటీవల ఒక డ్రాఫ్ట్ని విడుదల చేయడం జరిగింది. ప్రజల యొక్క సలహాలు మరియు సూచనలు తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయాలకు వేదికగా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక ముసాయిదాను భారత ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సో ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ సంబంధించిన కేసు ఇది. సో ద కోర్ట్ వాజ్ హియరింగ్ అన్ అపీల్ ఫైల్డ్ బై ద యూనియన్ ఆఫ్ ఇండియా ఛాలెంజింగ్ ద లీగాలిటీ ఆఫ్ ఏ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ June 30. Translate the draft environment impact assessment notification of 2020 into all 22 vernacular languages in 8th schedule of the constitution. సో ఇక్కడ మనకు పాలిటీ పరంగా చూసుకుంటే ఈ 8th షెడ్యూల్ అనేది కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. సో ఈ 8th షెడ్యూల్ అనేది ఈ భాషల గురించి మనకు ముఖ్యంగా చెప్తుంది. సో ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ను మిగతా 22 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సో దానిని ఛాలెంజ్ చేస్తూ సో ఈ కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ను కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ తీర్పులో భాగంగా ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మీరు ఈ 1963 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ లాంగ్వేజెస్ను చేర్చాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది కేంద్రానికి. సో ఈ విధంగా సలహాలు ఇవ్వడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ అసెస్మెంట్కి సంబంధించి ఆ ముసాయిదా ప్రకారము ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ సంబంధించి బిల్డింగ్ అంటే వివిధ నిర్మాణాలకు సంబంధించి ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ మేజర్ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి అందులో పొందుపరచడం అనేది జరిగింది పర్యావరణ పరంగా. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సో ఎక్కువ ప్రజలకు రీచ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికోసమని ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అంటే ప్రజల పరంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అదేవిధంగా భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో హిందీ కాకుండా వివిధ లాంగ్వేజెస్ అనేది మాట్లాడుతున్నారు కాబట్టి భాషాపరంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా సో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వారికి అర్థం అయ్యే విధంగా దీనిని ఆయా భాషల్లో రూపొందించాలని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ షుడ్ రీచ్ అండ్ అండర్స్టూడ్ బై ది రూరల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ విధంగా చేయడం వలన భారతదేశంలో ఉన్న రూరల్ పాపులేషన్ అంటే గ్రామీణ జనాభా ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ డ్రాఫ్ట్లో ఉన్న విషయాలు అర్థం చేసుకునే అవగాహన ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజెస్లో కూడా ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ద హైకోర్ట్ వాంటెడ్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం పబ్లిక్ పార్టిసిపేషన్
సో దట్ పీపుల్ స్టడీడ్ ద డ్రాఫ్ట్ అండ్ రెస్పాండెడ్ విత్ సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్. సో ఇందులో ఏదైనా కొత్తగా సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆ ఆబ్జెక్షన్స్ కూడా తెలిపే అవకాశం అనేది ఉంటుంది కనుక సో ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజలకు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇక దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఆల్రెడీ మీకు చెప్పాను. సో 1963 అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము ప్రస్తుతం భారతదేశము 2 భాషలను ఉపయోగిస్తుంది, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలను. ప్రధానంగా హిందీ భాషను ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సో ఉత్తరప్రదేశ్, ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు ఈ హిందీ భాషను ఎక్కువగా ఉపయోగిస్తాయి కాబట్టి ఆ భాషను ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. సో మిగతా రాష్ట్రాలతో వ్యవహరించేటప్పుడు కేంద్రం సాధారణంగా ఇంగ్లీష్ భాషలో డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ఏవైతే ఉన్నాయో ఆ 22 భాషలను కూడా ఈ ప్రభుత్వం రూపొందించే డాక్యుమెంట్లో ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి మనం దీని గురించి ఇప్పుడు చదువుకుంటున్నాం. సో 1963వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ఇంగ్లీష్ భాష వినియోగాన్ని కొనసాగించడము, అదేవిధంగా అధికార భాషల చట్టాన్ని కూడా రూపొందించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఇందులో హిందీని ఉపయోగించడం అనేది జరిగింది అధికార భాషగా. సో ఇందులో ఏమని ఇచ్చారంటే రాజ్యాంగంలో పేర్కొన్న 15 సంవత్సరాల గడువుతో నిమిత్తం లేకుండా అంటే 1965 తర్వాత కూడా హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా అధికార భాషగా కొనసాగించవచ్చు అని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. కానీ బిల్లులో ఇంగ్లీష్ను అధికార భాషగా కొనసాగించవచ్చు అని పేర్కొనడం జరిగిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ అని ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఇంగ్లీష్ను కూడా కొనసాగిస్తున్నారు కంటిన్యూగా. సో అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్పై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఆ సమయంలో. సో ఈ ఇంగ్లీష్ను ఈ 1965 తర్వాత కొనసాగించొద్దు అని అక్కడ కొంతమంది విపక్షాలు కూడా సూచన చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఉన్న నిబంధన ప్రకారము 1965 తర్వాత ఇంగ్లీష్ను వాడకూడదని నిబంధన అనేది ఉంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ డ్రాఫ్ట్ రూపొందించేటప్పుడు ఈ రాజ్యాంగంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ అనే పదాలను ఉపయోగించడం అనేది జరిగింది. సో ఇది ఓవరాల్గా మనం గమనించాల్సిన అంశం ఇది. సో మనకు ఇటు పర్యావరణ పరంగా ఇటు పాలిటీ పరంగా ఈ టాపిక్ అనేది మీరు చదువుకోవాలి. సో ఇక మనము నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే నావీ షుడ్ డిజైన్ అండ్ డెవలప్ ఆర్మమెంట్స్ రాజ్నాథ్ సింగ్ అనే ఒక ప్రకటన చేయడం జరిగింది. సో నావీకి సంబంధించి దేశీయంగా ఈ నావీ ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో సో వాటిని దేశీయంగా తయారు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ద నావీ విచ్ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్స్ in indigenous design of warships should now focus on design and development of armaments, Defense Minister Rajnath Singh said after virtually launching the Indian Naval Innovation and Indigenization Organization. సో NIIO అంటారు దీన్ని. రక్షణ శాఖ మంత్రి ఈ NIIOను లాంచ్ చేయడం జరిగింది నిన్న. సో ఇది నావీకి సంబంధించింది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించి స్వదేశంగా వార్షిప్స్ని నావీ తయారు చేసే విధంగా దీన్ని రూపొందించడం అనేది జరిగింది. సో NIIO పుట్స్ ఇన్ ప్లేస్ డెడికేటెడ్ స్ట్రక్చర్స్ ఫర్ ద ఎండ్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ టువర్డ్స్ ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ indigenization of self-reliance in defense in keeping with a vision of Atmanirbhar Bharat. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సో ఈ దేశీయంగా మరింతగా
ఇన్నోవేషన్స్ను రూపొందించేందుకు అదేవిధంగా దేశీయంగా మరింత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నావికా దళానికి సంబంధించిన డిఫెన్స్ సామాగ్రి ఏదైతే ఉందో సో దాన్ని తయారు చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి దీని యొక్క ఆర్గనైజేషన్ గురించి ఒకసారి మనం తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ 3-tiered ఆర్గనైజేషన్. ద నావల్ టెక్నాలజీ యాక్సిలరేషన్ కౌన్సిల్ అంటారు దీన్ని, NTAC. ఇది ఏం చేస్తుందంటే సో ఇట్ విల్ బ్రింగ్ టుగెదర్ ద ట్విన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనేషన్ అండ్ ప్రొవైడ్ అపెక్స్ లెవెల్ డైరెక్టివ్స్. సో నూతన ఆలోచనలతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది, డైరెక్టివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అపెక్స్ లెవెల్లో అంటే అత్యున్నత స్థాయిలో ఉంటుంది ఈ NTAC అనేది. సో ఏ వర్కింగ్ గ్రూప్ అండర్ ద NTAC విల్ ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్స్. సో దీని కింద ఉన్న వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో సో అది ఈ సూచనల మేరకు ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సిలరేషన్ సెల్ అని ఉంటుంది. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సిలరేషన్ సెల్ ఏం చేస్తుందంటే ఇది నూతన టెక్నాలజీని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో పరిమిత కాల పరిమితికి సంబంధించి సో ఒక ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించే విధంగా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సిలరేషన్ సెల్ అనేది పనిచేస్తుంది. సో అదేవిధంగా దీనిని లాంచ్ చేసే సమయంలో నావీ వివిధ ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీతో, అదేవిధంగా రక్షా శక్తి యూనివర్సిటీ, ఇది గుజరాత్లో ఉంది, మేకర్ విలేజ్ కొచ్చి అండ్ ద సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్తో వివిధ ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం అనేది జరిగింది నావీ. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనకు ముఖ్యంగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసి ఈ NIIO, అదేవిధంగా ఇందులో ఉన్న ముఖ్యమైన 3 విభాగాలు, ఆ విభాగాల యొక్క విధులు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి UAE ఇజ్రాయెల్ రీచ్ అగ్రిమెంట్ టు ఎస్టాబ్లిష్ డిప్లొమాటిక్ టైస్ అనేది. సో UAE మరియు ఇజ్రాయెల్ మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేది కుదిరింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇజ్రాయిల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో తొలిసారిగా దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడం జరిగింది. సో ఇది మొట్టమొదటిసారిగా ఏర్పడిన దౌత్య సంబంధం కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధం మొట్టమొదటిసారిగా నెలకొల్పిన తొలి గల్ఫ్ దేశంగా ఈ UAE ప్రపంచంలో 3వ దేశంగా నిలవడం అనేది జరిగింది. సో పాలస్తీనియన్లు తమ భవిష్యత్ రాజ్యంగా భావిస్తున్న వెస్ట్ బ్యాంకులోని పలు భూభాగాలను స్వాధీనం చేసుకోకుండా ఇజ్రాయెల్తో ఈ UAE ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు గతంలో ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు సంబంధించి అనేక వార్తలు అనేవి వచ్చాయి. సో ఇరు దేశాల మధ్య కొన్ని వివాదాస్పద సరిహద్దు మరియు వివిధ ప్రాంతాలకు సంబంధించి వివాదాలు అనేవి కొనసాగినాయి. సో అది బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు సంబంధించి. సో ఇక్కడ ముఖ్యంగా ఉన్న వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలోని భూభాగాలను స్వాధీనం చేసుకోకుండా ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెస్ట్ బ్యాంక్ మరియు ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని పాలస్తీనా స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సుప్రీంకోర్టు అలోస్ విత్డ్రావల్ ఆఫ్ ప్లే అగైనెస్ట్ కంటెంప్ట్ లా. సో కోర్టు ధిక్కారానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్నే మనకు తెలుగులో కూడా ఇచ్చారు. సో కరోనా కారణంగా సో ఇది ప్రత్యక్ష విచారణకు సంబంధించి ఫస్ట్ టాపిక్. సో కోర్టు ధిక్కారానికి సంబంధించి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో కోర్టు ధిక్కరణ సంబంధించి రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ సో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించేందుకు
సుప్రీంకోర్టు అనుమతిని ఇవ్వడం జరిగింది. సో కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అంటారు దీన్ని. సో దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ వార్త అనేది మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసు వాపస్కి సుప్రీంకోర్టు అనుమతిని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పాలిటీలో బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. కోర్టు ధిక్కరణకు సంబంధించి మనకు ముఖ్యంగా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛ హక్కుకు సంబంధించిన సమాచారం ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇక్కడ త్వరలో కోర్టులో ప్రత్యక్ష విచారణ అని ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే సో ప్రస్తుతం ఈ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అనేక కేసులు అనేవి పెండింగ్లో నిలిచిపోయినాయి. సో వాటిని ప్రత్యక్ష విచారణ పద్ధతి ద్వారా పరిష్కరించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక న్యాయమూర్తుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు మేరకు కొన్ని ఎంపిక చేసిన న్యాయస్థానాల్లో ఈ ప్రత్యక్ష విచారణను మొదలు పెట్టనున్నారు. సో సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం 15 బెంచ్లు ఏవైతే ఉన్నాయో ఈ 15 బెంచ్ల్లో కనీసం 2-3 బెంచ్ల్లో ఈ ప్రత్యక్ష విచారణను చేపట్టాలని కమిటీ సూచించడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా మనకు ప్రిలిమ్స్ పరంగా ఇంపార్టెంట్. పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు అని. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎగుమతులను పెంచడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యంలో జిల్లా స్థాయి పారిశ్రామిక అదేవిధంగా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో జిల్లా కలెక్టర్ కమిటీ దీనికి చైర్మన్గా అదేవిధంగా ఎగుమతికి సంబంధించిన అధికారులు పరిశ్రమ ప్రతినిధులు 22 మంది సభ్యులుగా ఇందులో ఉంటారు ఈ కమిటీలో. ఈ నెంబర్ అనేది గుర్తుంచుకోవాలి. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అన్ని జిల్లాల్లో చేపల హబ్బులని. ఇది కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం ఈ కోవిడ్-19 నేపథ్యంలో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి అనేది తగ్గిందని మనం చెప్పవచ్చును. సో ఇటువంటి నేపథ్యంలో ఈ మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు సో అన్ని జిల్లాల్లో ఈ చేపల హబ్బులను ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ అని ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం ఈ 20 చేపల హబ్బులను ఏర్పాటు చేయనున్నారు. సో ఇందులో శీతలీకరణ సౌకర్యాలతో పాటు ఈ చేపల నిల్వలకు సంబంధించిన సదుపాయాలను కూడా ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు కేవలం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి చూసుకోండి ఇది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. పరిశ్రమలకు ఆధారాన్ని ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020కి సంబంధించి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా పరిశ్రమలకు ఆధారాన్ని ఇవ్వనున్నారు. సో ఈ సర్వేలో ఈ పరిశ్రమలకు సంబంధించి 11 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ 11 నెంబర్స్తో కూడిన ఒక ఆధార్ నెంబర్ను ప్రత్యేకంగా వీటికి కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఈ సర్వే పర్యవేక్షణకు సంబంధించి ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్తో పాటు 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కమిటీ గుర్తుంచుకోవాలి ఎంతమంది సభ్యులు ఉంటారనేది. సో ఈ పరిశ్రమలకు ఆధార్ తరహాలో కేటాయించే ఈ 11 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక నెంబర్ ఏదైతే ఉందో సో దాని ద్వారా ఆ పరిశ్రమ అనేది ఏ రంగానికి చెందింది, అది ఏ జిల్లాలో ఉంది అనే వివరాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆధార్ అనే నెంబర్ని ఇవ్వనున్నారు. సో ఈ 11 డిజిట్స్లో మొదటి 3 జిల్లాను, తర్వాత 2 అంకెలు మండలాన్ని సూచించడం అనేది జరుగుతుంది. తదుపరి సంఖ్య అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ అనేది తెలుపుతుంది. సో చివరి 5 డిజిట్స్ సీరియల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో దీని ద్వారా ఈజీగా ఒక పరిశ్రమను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. పారిశ్రామిక పరుగు అని. సో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ సంబంధించి ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ అనే గ్రామంలో సో మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించడం అనేది జరిగింది. మనకు ఇక్కడ ఈ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారనేది రంగారెడ్డి జిల్లాలోని కొండకల్ అనే గ్రామంలో ఈ మేధా సర్వో డ్రైవ్స్ అనే కంపెనీ ఆధ్వర్యంలో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఇది గుర్తుంచుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇది హిందూలో వచ్చిన ఒక ముఖ్యమైన ఆర్టికల్ ఇది. సో హిస్టారిక్ రాటిఫికేషన్ అనేది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని గుర్తుంచుకోండి. సో మనకు యూపీఎస్సిలో ముఖ్యంగా అడిగే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందం అనేది జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ILO's history an international labor convention has been ratified by all member states. Convention number 182 on the worst forms of child labor achieved universal ratification following ratification by the Kingdom of Tonga. సో ప్రస్తుతం ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీన్నే అంతర్జాతీయ కార్మిక సంస్థ అని అంటారు. సో ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి బాల కార్మిక నిర్మూలన వ్యవస్థలో భాగంగా గతంలో 182 అనే నెంబర్తో ఒక నిబంధనను చేర్చడం అనేది జరిగింది. సో ఈ నిబంధన ప్రకారము ఈ బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వారిని దారుణమైన వృత్తులలో చేర్చుకోకుండా ఈ నిబంధనను ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. సో ఈ నిబంధనను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రాటిఫై చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు సంబంధించి ఒక నిబంధనను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రాటిఫై చేయడం అనేది ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం కింగ్డమ్ ఆఫ్ టోంగా అనే దేశం కూడా దీన్ని రాటిఫై చేయడం జరిగింది. కాబట్టి సో ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకు సంబంధించి సో ప్రధాన ఒడంబడికలు కనుక తీసుకుంటే బాల కార్మికులకు సంబంధించి కనీస వయస్సుకు సంబంధించి 1973లో చేసిన ఒడంబడిక నెంబర్ 138 అనే ఒడంబడిక, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దారుణమైన వృత్తులలో బాల కార్మికులను నిషేధించే విధంగా ఒక ఒడంబడికను చేయడం జరిగింది. సో దీని నెంబర్ వచ్చేసి 182 అని గుర్తుంచుకోవాలి. సో దీనిని ఈ నెంబర్స్తోనే మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ కన్వెన్షన్ నెంబర్ 182 అని అంటారు దీన్ని. సో విచ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1999. సో దీనిని 1999లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో యాన్యువల్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్, సో 1990లో జరిగిన ఒక సంవత్సర అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ 182ను రూపొందించారు. సో ఇదేం చేస్తుందంటే ప్రొహిబిట్స్ ద సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, లైంగిక వేధింపుల నుంచి, అదేవిధంగా అక్రమ రవాణాకు సంబంధించి, అదేవిధంగా డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వివిధ ఆయుధ సామాగ్రి పరిశ్రమలు అయితే ఉన్నాయో సో వారిలో ఈ బాల కార్మికులను చేర్చుకోకుండా ఉండే విధంగా ఈ కన్వెన్షన్ 182లో నిబంధనలు రూపొందించడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ద కన్వెన్షన్ కాంప్లిమెంట్స్ ద ILO's efforts under the 1973 minimum age convention to prevent the employment of children below lower age threshold. సో ఈ 1973లో మరొక ఒప్పందం అనేది జరిగింది. సో ఆ ఒప్పందమే వచ్చేసి మీకు ఇక్కడ 138 అనే ఒప్పందం ఉంది కదా. సో ఇది 1973లో జరిగిన ఒప్పందము. ఇందులో ఈ బాల కార్మికులకు సంబంధించి మినిమం ఏజ్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఏ ఏజ్ లోపు పిల్లలను ఈ కార్మికులుగా చేర్చుకోవద్దనేది ఈ ఒప్పందంలో ఉంటుంది. సో ఈ ఒప్పందాన్ని అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి అనేక చట్టాలను కూడా తీసుకోవడం జరిగింది.
సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో వీరి యొక్క ఎన్రోల్మెంట్ సంఖ్యను పెంచే విధంగా ఈ ఒప్పందాలను చేసుకోవడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో ఈ ఎడ్యుకేషన్ మరింతగా పెరగాలనే ఉద్దేశంతో ఈ 2 ఒప్పందాలను చేయడం అనేది జరిగింది అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో ఇటువంటి ఒప్పందాలు చేసినప్పటికీ కానీ ప్రస్తుతం ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదని మనం చెప్పుకోవచ్చును. సో an estimated 152 million are trapped in child labor and 72 million of them are engaged in hazardous work. సో ప్రస్తుతం ఈ 72 మిలియన్స్ బాల కార్మికులు కూడా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారని ఒక నివేదిక తెలపడం అనేది జరిగింది. సో దీని మీద మరింతగా కృషి చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇన్ కరెంట్ ఎఫర్ట్స్ would have to be stepped up significantly to achieve the ambitious goal of total abolition of the scourge of child labor by 2025. 2025 సంవత్సరం కల్లా ఈ బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది 2025 సంవత్సరం కల్లా. సో దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో India has signaled its legal commitment to the elimination of child labor with its 2017 ratification of Convention 182 and the instrument prescribing the minimum age of work for children. సో దీనికి సంబంధించి మన భారతదేశం కూడా 2017 సంవత్సరంలో ఈ 182 అదేవిధంగా 138 కన్వెన్షన్స్ ఏదైతే ఉన్నాయో సో వీటిని భారతదేశం కూడా ఆమోదించడం అనేది జరిగింది. అంటే భారతదేశం కూడా వీటిని స్వీకరించడం అనేది జరిగింది 2017 సంవత్సరంలో. ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో భాగంగా 2021 సంవత్సరం కల్లా ఈ చైల్డ్ లేబర్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక సమాచారం, జూన్ 12వ తేదీన ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో ఈ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. సో దీనిని 2002 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది జరిగింది. సో దీని యొక్క లక్ష్యాలు వచ్చేసి అన్ని వయసుల యొక్క బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడము, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాల కార్మికులను గుర్తించి సో వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలు. సో మన భారతదేశం విషయానికి వస్తే ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఇచ్చిన రాజ్యాంగ రక్షణలు కనుక ఒకసారి మనం తీసుకుంటే ఆర్టికల్ 25 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 14 సంవత్సరాల లోపు బాలికలకు కర్మాగారాలు, గనులు లాంటి ప్రమాదకర ప్రదేశాల్లో కార్మికులుగా నియమించరాదని మనకు ఆర్టికల్ 24 అనేది చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 45 అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీని ప్రకారము 14 సంవత్సరాల లోపు బాలికలకు సార్వత్రిక నిర్బంధ ఉచిత విద్యా అవకాశాలను కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా 86వ రాజ్యాంగ సవరణ కూడా దీనికి సంబంధించింది. అందులో భాగంగా మనం ఈ ఆర్టికల్ని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 21A గుర్తుంచుకోవాలి. నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి ఇది. సో 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ ఆర్టికల్ 21A అనేది గుర్తుంచుకోవాలి. సో ఇంకా మిగతా ఆర్టికల్స్ తీసుకుంటే ఆర్టికల్ 23 అనేది వెట్టి చాకిరీ, స్త్రీ శిశువులను నిర్బంధంగా అవమానకర పనులకు ప్రోత్సహించడం అనేది నిషేధించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఆర్టికల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో మనకు ఈ టాపిక్ చదువుకునేటప్పుడు అటు పాలిటీ పరంగా అటు ఇంటర్నేషనల్ పరంగా కూడా మనం 2 కలిపి చదువుకుంటే మనకి ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. సో 1975లో వెట్టి చాకిరీ నిరోధక చట్టాన్ని కూడా చేయడం జరిగింది భారత ప్రభుత్వం. అదేవిధంగా వివిధ చట్టాలు కూడా ఉన్నాయి మన దేశంలో ఈ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి. ఆ లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా ఒకసారి చూసుకోండి మీరు. సో ఇక ఈరోజు క్వశ్చన్స్లోకి వెళ్దాం మనం. ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే,
ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ను కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులకు సహాయపడేందుకు వివాదాల పరిష్కారానికి ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ అనే చట్టాన్ని అమలు చేస్తున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అభిజిత్ సేన్ సిఫారసుల ఆధారంగా బాల కార్మిక వ్యవస్థ అనే చట్టం రూపొందింది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ భారతదేశంలో బాల కార్మిక నిషేధము మరియు క్రమబద్ధీకరణ చట్టము 1986లో అమల్లోకి వచ్చిందనేది సెకండ్ స్టేట్మెంట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో 15 భాషలు మాత్రమే ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ ఆర్టికల్ 343 అధికరణ ప్రకారము హిందీని జాతీయ భాషగా గుర్తించారు. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. సో ఇక ఇది మనకు ఈరోజున్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కు సంబంధించి జనరల్ స్టడీస్, సిశాట్, అదేవిధంగా ఎస్ఏ, ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి కోచింగ్ అందజేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా మీకు అందిస్తుంది ఏకేఎస్ ఐఏఎస్. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్ కోచింగ్ని ప్రస్తుతం మీకు అందజేస్తుంది. ఇక గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా 25 టెస్టులు అనేవి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇది. సో ఈ కోర్సెస్ మరియు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీరు ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. 84449709 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ రకాల ఆన్లైన్ కోర్సెస్ మరియు ఆన్లైన్ మెటీరియల్ కోసము ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏకేఎస్ ఐఏఎస్ అందించే అన్ని రకాల కోర్సెస్ మరియు మెటీరియల్కి సంబంధించిన సమాచారం అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.